ఫేజ్ 3 అక్టోబర్లో నోటిఫికేషన్ వస్తుంది. దాదాపు 2311 పోస్టులు, 2311 పోస్టులు. దీంట్లో ఇందాక నేను గ్రూప్ 1 చెప్పాను కదా, దీంట్లో గ్రూప్ 2లో 673 పోస్టులు వస్తాయి. డిప్యూటీ తహసీల్దార్లు, ఏసీటీఓలు, సబ్ రిజిస్ట్రార్లు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అంటే సెక్రటరియట్లో ఉండే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు, మరియు వివిధ ఇంజనీరింగ్ వాళ్ళు, దేవాదాయ, ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు, పంచాయతీరాజ్ శాఖలు, నీటిపారుదల, ఏపీ ట్రాన్స్కో, డిస్కమ్, విద్యుత్ సంస్థలకు చెందిన 1638 అంటే 673 గ్రూప్ 2 పోస్టులు, 1638 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, ట్రాన్స్కోలు అంతా కలిపి. ఇవన్నీ గ్రూప్ 2 పోస్టులు. ఇంత గ్రూప్ 1 చెప్పాం, ఇప్పుడు గ్రూప్ 2 చెప్పాం. అన్నీ చాలా పెద్ద పోస్టులు. ఆంధ్రప్రదేశ్లోని యువత నిజంగా చదువుకోగలిగితే, నిజంగా బాగా ఒళ్ళు వంచి చదివితే, మీకు అందరి విజ్ఞానం ఉంది, ఎవరు లేకనొప్పలేదు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఏపీపీఎస్సీలో మరి ఎలక్ట్రీషియన్లో, హౌస్ వైఫ్లో, ఆటో డ్రైవర్లో కరెక్షన్లు చేయరు జగన్మోహన్ రెడ్డి గారు. ఇన్ఫ్యాక్ట్ ఆ ఏపీపీఎస్సీ కూడా ఆయన పట్టలేదు. 2018లో మేము అనౌన్స్ చేసి ప్రిలిమ్స్ రాయిపించి మెయిన్స్ దాకా తెచ్చి మా గవర్నమెంట్ పోయిన తర్వాత 1.5 సంవత్సరం తర్వాత వీళ్ళందరూ నా దగ్గరే ఉండాలి, నా దగ్గర ఉండాలంటే నాకు నచ్చిన వాళ్ళకి పోస్టింగ్లు ఇచ్చుకోవాలి అని చెప్పి, రాజ్యాన్ని తన చేతిలో ఉంచుకోవాలంటే రాజ్యాన్ని నడిపే వాళ్ళందరూ తన వాళ్ళై ఉండాలి అన్న దూరాలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు మాన్యువల్ ఎవాల్యుయేషన్ అంటే మామూలుగా మీరు రాసి ఏపీపీఎస్సీ దగ్గర 452 మంది ఎగ్జామినర్లు ఎంపానల్ అయి ఉన్నారు. మరి వీళ్ళందరి చేత మీరు రాసిన పేపర్లు దిద్దించకుండా డిజిటల్ ఎవాల్యుయేషన్ వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది కదా, ఏది కోవిడ్ వచ్చిన 1.5 సంవత్సరానికంట అందరూ బాగా బయట వచ్చేసి మాస్కులు తీసేసిన తర్వాత వాళ్ళ ఇళ్ళకి పంపించేసి డిజిటల్ ఎవాల్యుయేషన్ అని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇష్టం వచ్చిన మార్కులు వేసుకొని పైన దుద్ది కింద దుద్ది రకరకాలు చేశారు. కోర్టు పోతే కోర్టు మొట్టికాయలు కాదు, బాగా లాఠీతో ఒకటి పీకిన తర్వాత మళ్ళా దాన్ని మాన్యువల్ ఎవాల్యుయేషన్ హైలాండ్ అని మా ఈ టీడీపీ అవి దాటిన తర్వాత ఉంది కదా ఓ పాత రిసార్టు, అది కూడా అగ్రిగోల్డ్ వాళ్ళ దీంట్లో సిఐడి కేసులో ఉంది. ఆ రిసార్టు కూడా కేసులో ఉన్న రిసార్టే. అట్లాంటి రిసార్ట్లో హౌస్ వైఫ్లు, ఎలక్ట్రీషియన్లు, డ్రైవర్లు, ఇలా బుద్ధుందా అసలు ఏమైనా సిగ్గుందా, అసలు ఐడియా ఉందా? గ్రూప్ 1 పొజిషన్లో అవి రాబోయే ఐఏఎస్ ఆఫీసర్లు ఒక్కొక్క డిపార్ట్మెంట్ హెడ్ చేసేవాళ్ళు అట్లాంటి వాళ్ళ పేపర్లని ఈ లెవెల్లో నిర్దిస్తారా? మళ్ళా ఇవేవి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ తెలియదు, ఆయన సత్యసంధుడు, ఆయన కడిగిన మొచ్చం, ఇదేదో ఐపీఎస్ ఆఫీసరు ఆంజనేయులు గారు మాత్రమే చేశారు. జైలుకి పోయి వచ్చాడు, ఒక 3 నెలలు జైల్లో ఉన్నారు, బెయిల్ కింద వచ్చాడు. ఆయన కొడుకు పెళ్ళికి పొలోమంటూ వైఎస్ఆర్సీపీ వాళ్ళంతా 3 రోజుల క్రితం హైదరాబాద్ పోతారు. పిల్ల పిచ్చు పెద్ద చిన్న ఎవడు లేడు, మొత్తం లేని వైఎస్ఆర్సీపీ నాయకుడు ఆ పెళ్లిలో లేడు, అందరూ లేడు, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి అంత సంబంధ బాంధవ్యాలు ఏంటో ఆంజనేయుల గారితో, పిఎస్ఆర్ ఆంజనేయ గారితో పరీక్షల స్కామ్లో హైకోర్టు వేసిన సిట్టుతో పచ్చిగా ఏమంటారు బట్టలిప్పి ఓడతీసి పెట్టింది సిట్టు. అట్లాంటి పెళ్ళికి పోదని చెప్పలా, ఆయన కొడుకు పెళ్ళి పాపం చూసుకున్నాడు కూగుంజుగా అట్లా. కాకపోతే ఇక్కడి నుంచి పొలం అంటూ అందరు పోవడం అంటే ఎంత సంబంధ బాంధవ్యాలు ఉన్నాయని మనం చూడాలి. సో ఏపీపీఎస్సీలోని అక్రమాలు, అకృత్యాలు, అసహ్యకరమైన పనులన్నీ ఇట్ వాజ్ నోన్ టు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి ఆయన చేత, ఆయన కొరకు, ఆయన కోసం జరిగిన ఏపీపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామ్ని హైకోర్టు ఆల్రెడీ సింగిల్ జడ్జి కొట్టేశాడు. హైకోర్టు ఏం చెప్పింది, ఇంకొకసారి చూడండి నేను సిట్టు పెట్టింది. సిట్టు ఈ మధ్యకాలంలో అంత ఘోరమైన రిపోర్టు, అంత జగుప్సాకరంగా చేశారు అని చెప్పిన రిపోర్ట్ ఏది లేదు. అట్లాంటి రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడబోయా అంటే నేను డిఎస్సి గురించి మాట్లాడుతూ అంటాడు. 16,000 ఉద్యోగాలు డిఎస్సి ఇస్తే కనీసం 341 పిటిషన్లు వైఎస్ఆర్సీపీ వేస్తే ఒక్క పిటిషన్ను కూడా హైకోర్టు స్వీకరించకుండా ఉంటే తగుదనమ్మా అని మళ్ళీ ఇంకో రోజు ప్రశ్న పెడతారు, ఇంకో రోజు ధర్నా అంటారు. అడదంటారు. అరే నువ్వు చేసిన ఏపీపీఎస్సీ
పక్కన మురిక మరి పారుతోంది, దాని గురించి మాట్లాడవా అంటే కోర్టు బ్రహ్మాండంగా ఉంది అని 341 సార్లు 5 6 దాని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిలిచేశారు, ప్లస్ 341 పిటిషన్లు వేశారు. ఇవన్నీ వేసిన తర్వాత కూడా హైకోర్టు ప్రతి ఒక్క పిటిషన్ని ఆల్ 341 పిటిషన్స్ని కొట్టేసిన తర్వాత కూడా నేను ధర్నాలు తెస్తానంటే పిచ్చోడు అంటారు. ఇంకా అంతకంటే ఏమన్నారు అంటే హైకోర్టు మీద మనకు ఎంత గౌరవం ఉంది, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మీద, మన వైఎస్ఆర్సీపీకి జడ్జిల మీద, అంటే జడ్జిల్ని బూతులు తిట్టిన వాళ్ళ కార్యకర్తలంతా. సో నాయకులు కూడా ఎంత నాయకుడు అధినాయకుడు వీళ్ళందరికీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మీద ఎంత గౌరవం ఉందంటే 5-6 సార్లు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ బిల్లు డిఎస్సి మీద వేసినా కూడా హైకోర్టు యాజ్ అర్లీ యాజ్ ఒక వారం క్రితం కూడా వేస్తే కొత్తగా వచ్చిన చీఫ్ జస్టిస్ గారు ఆవిడకి కూడా కొట్టేశారు. నన్ను కొట్టేయమంటారా, మీరు విత్డ్రా చేసుకుంటారా అన్నాడు, కొట్టేశారు. అట్లా 341 పిటిషన్లు వేస్తే అన్నీ ఏపీ హైకోర్టు కొట్టేస్తే మళ్ళా నేను ధర్నా చేస్తాను అంటే హైకోర్టు మీద ఎంత గౌరవం ఉందో ఈ వైఎస్ఆర్సీపీకి. సరే, సో ఇది ఏపీపీసీ. మేము పెట్టబోయే ఏపీపీసీ అట్టో ఉండదు. 2007లో రాజశేఖర్ గారు ఇంతకంటే ఘోరంగా పెట్టారు. వీళ్ళ నాన్న కదా ఆయన, తన సామాజిక వర్గానికి చెందిన వారికి మాత్రమే ఇంటర్వ్యూలో 90% వస్తుంది, రిటర్న్ టెస్ట్లో 40% కూడా రాదు. ఇవన్నీ చాలా అక్రమాలు అప్పుడంతా చెప్పడం జరిగింది. సో ఆయన ఏమంటారు, అడుగుజాడల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు నడిచి మొత్తం వ్యవస్థని తన చేతిలో పెట్టుకోవాలనుకొని చేసిన పన్నాగం పారలేదు. సరే, ఇది కాకుండా ఇప్పటిదాకా నేను ఫేజ్ 1లో 1523 యూనివర్సిటీ పోస్టులు, ఫేజ్ 2లో గ్రూప్ 1 పరిధిలోని 149 డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీలు, సిటీఓలు పోస్టులు, ప్లస్ పోలీస్ రిక్రూట్మెంటు, ఎస్ఐలు, కానిస్టేబుల్కి 2185 పోస్టులు, ఫేజ్ 3లో గ్రూప్ 2 పోస్టులు, ప్లస్ ఏపీ ట్రాన్స్కో, ఇంజనీరింగు, ఎండోమెంటు, ఇట్లన్నీ గ్రూప్ 2 పోస్టులు దాదాపు 2300 చెప్పాం. ఇది కాకుండా లాస్ట్ది మా జగన్మోహన్ రెడ్డి గారు బాధపడతారు, ఇప్పుడు ఏడుస్తారు. డిఎస్సి మళ్ళా పెడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మీరు వినాలి, డిఎస్సిని మీరు 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా పెట్టే వగలేని మీకు రెండోసారి వితిన్ 2 సంవత్సరాలు పూర్తి కాగానే రెండోసారి జాబ్ క్యాలెండర్లో భాగంగా ప్రతి సంవత్సరం డిఎస్సి పెడతాము అని ఇచ్చిన హామీలో భాగంగా రెండోసారి దాదాపు ఇప్పటికి ఇచ్చిన పోస్టులు అయితే 2995. సో దీని యొక్క ఇది అక్టోబర్లో వస్తుంది డిఎస్సి. అందరూ బాగా వినండి, విద్యార్థులు, యువకులు ఎవరైతే ఉద్యోగాలు కావాలనుకుంటున్నారో, ఇన్ని 1 కాదు 2 కాదు, ఇప్పటికే నేను 100,000 ఉద్యోగాలు చదువుతున్నాం. సో ఈ జియో ఆల్రెడీ వచ్చేసింది, జియో ఎంఎస్ నెంబర్ 80 కావాలంటే డౌన్లోడ్ చేసి చూసుకోండి. 2995 డిఎస్సి ఉద్యోగాలు, గ్రూప్ 1లు, గ్రూప్ 2లు, యూనివర్సిటీలు, ఎస్ఐలు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, వీళ్ళందరూ కాకుండా స్కూల్ టీచర్ల కోసం డిఎస్సి 2995 ఇప్పటికీ ఎక్స్ట్రా వస్తే అవి కూడా యాడ్ అవుతాయి. స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలోని టీచర్లు, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జిటి పోస్టులు మెగా నోటిఫికేషన్ మళ్ళా విడుదల కాబోతుంది. సో మొత్తం దాదాపు ఇప్పటి వరకు చూస్తే 35 నుంచి 36,000 ఉద్యోగాలు 2.5 సంవత్సరంలో ఇచ్చాం. 2.5 కూడా కాదు, ఇంకా చెప్పాలి, 2 సంవత్సరాల 3 నెలలు. అక్టోబర్ అంటే జూన్ వచ్చాం, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, 2 సంవత్సరాల 5 నెలల కాలంలో దాదాపు 32,000 ఉద్యోగాలు ఇస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు నువ్వెందుకు ఇవ్వలేకపోయావు ఇన్ని ఉద్యోగాలు? కనీసం సగమో పావంతో నీ దగ్గర అప్పుడు డబ్బు ఉంది కదా, ఎంతో కొంత వస్తుంది. మేము సంపాదించిన సంపద సృష్టించలేకపోయావు, నువ్వు ఎంతో కొంత అయితే వచ్చింది కదా, ఎందుకు ఇవ్వలేకపోయినావు? ఒక్క ఉద్యోగం ఇచ్చినది కదా. 2 సంవత్సరాలు మేము 36,000 ఉద్యోగాలు ఇస్తున్నప్పుడు, 2 సంవత్సరాల్లో 36,000 ఉద్యోగాలు మేము ఇస్తున్నప్పుడు నువ్వెందుకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయావు? ఎందుకు రిక్రూట్మెంట్ చేయలేకపోయావు? ఎందుకు ఒక ఎస్ఐని కూడా రిక్రూట్ చేయలేకపోయావు? ఒక టీచర్ని కూడా రిక్రూట్ చేయలేకపోయావు? ఒక్క ప్రొఫెసర్ని, ఒక్క రీడర్ని, ఒక అసోసియేట్ ప్రొఫెసర్ని, అసిస్టెంట్ ప్రొఫెసర్ని, ఒక్క కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ని, ఒక్క డిఎస్పీని ఎందుకు రిక్రూట్ చేయలేకపోయావు? ఏమైంది నీకు?
ఎందుకు వాట్ హ్యాస్ హ్యాపెన్, ఎందుకు నీకు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో యువత మీద అంత కసి ఎందుకు? వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తే వాళ్ళు సంతోషిస్తారు కదా, ఆ డబ్బు కూడా వస్తుంది కదా నీకు, వాళ్ళు ఖర్చు పెట్టడం వల్ల బ్యాక్ వస్తుంది కదా. అంటే నీకు యువత మీద అంత కక్ష కార్పణ్యమా? వాట్ మేడ్ యూ నాట్ టు రిక్రూట్ ఈవెన్ వన్ పోస్ట్? ఇన్ని పోస్టులు ఇప్పుడు మేము చదివాం కదా, 2.5 years మేము 36,000 ఉద్యోగాలు ఇస్తే నువ్వు దాదాపు 5 సంవత్సరాలంటే 5 సంవత్సరాలంటే ఇప్పటికే ఆల్మోస్ట్ డబల్ ది టైం నువ్వు ఉన్నావు కదా. మేము ఇప్పటికి 2.5 years అయితే ఒక్క ఉద్యోగం కూడా ఎందుకు ఇవ్వలేకపోయాను నేను అని నువ్వు ఒక్కసారి గుండెల మీద చేసుకొని ఆలోచిస్తే జైల్లోకి పోయి అన్యాయాలు చేసిన వాళ్ళని పరామర్శించవు, యువత దగ్గరికి పోతావు, మీ కష్టాలు లేనిది అని అనుకుంటావు, మీకెందుకు నేను ఇవ్వలేకపోయాను, ఒకవేళ నేను వస్తే ఇస్తాను అనన్నా హామీ ఇస్తావు. అంతేగాని రఫా అని అట్లాంటి వాళ్ళని వెంటేసుకొని జైలుకి పో. సర్లే మీకు ఎన్ని చెప్పినా 5 సంవత్సరాలు చాలాసార్లు చెప్పాను బాబు ఒకసారి ఇవ్వరా అని, అప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు మాత్రం ఇస్తావు నువ్వు ఎట్టా రాను కూడా రావు ఇంకా. సరే, 4వది ఏపీ ఉన్నత విద్య నియంత్రణ మరియు పర్యవేక్షణ బిల్. ఇది కొంత టెక్నికలే కావచ్చు, కానీ గత ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రభుత్వ పరీక్షలు నిర్వహించడానికి ఫీజులు ఎంతెంత పెట్టాలి అని దానికోసం ఒక కమిషన్ పెట్టి వాళ్ళందరినీ ఆయనకి వైజాగ్లో ఆయన కోడికత్తి ఏదో అయింది కదా, దానికి కట్టుకట్టిన డాక్టర్ల దగ్గర నుంచి అందరికీ దాంట్లో హ్యాపీగా ఇచ్చుకున్నారన్నమాట. వాళ్ళ డాక్టర్లకి కమిషన్ చైర్మన్లు పొజిషన్ ఇచ్చారు, వాళ్ళ భార్యలకి ఎమ్మెల్యే పొజిషన్ కూడా ఇచ్చుకున్నారు. బాగా వాళ్ళందరినీ పాపం ఆ విషయంలో మాత్రం తన వాళ్ళందరినీ బాగా సెట్ చేసుకుంటాడు. వాళ్ళకి అర్హతలు ఉన్నాయా లేవా అవి ఏం సంబంధంలా గమనించేస్తారన్నమాట. కానీ దీంట్లో ఇది ఏమైందంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కమిషన్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ APSCHE ఏమైందంటే యూనివర్సిటీ ఆ అధికారాలను పక్కన పెట్టి ప్రైవేట్ కాలేజీలపై దాడులు చేయడం, నిబంధనల పేరుతో అనుమతులను నిలిపేసి భయోత్పాతాలను సృష్టించడం, అనవాయితీగా 5 సంవత్సరాల పాటు దోచుకున్నారు. పెద్ద వ్యాపారంగా మార్చేశారు. నీ కాలేజీని మూసేస్తాను, వజ్జలి ఇజ్జలి అన్న ఇద్దరు తీసుకున్నావు, ఓకే అటేది పో నెక్స్ట్. ఈ టైప్లో ప్రతి ఒక్క కాలేజీని వదలకుండా ఏదో ఒక లూప్హోల్ ఉంది అని చెప్పడం, 4 డబ్బులు వసూలు చేసుకున్నాం, పెద్ద వ్యాపారంగా వేసారు. సో దానికి ఈ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆ కమిషన్ని రద్దు చేసి జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఉన్నత విద్యా నియంత్రణ ఫీజుల నియంత్రణ కమిషన్ రద్దు చేసి ఒక విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తిని విద్యారంగానికి చెందిన నిపుణులతో నిష్పాక్షిక కమిటీని ఒకటి ఏర్పాటు చేసి ఫీజుల నియంత్రణ మరియు విద్య యొక్క వ్యాపారీకరణని అడ్డుకోవడానికి దీంట్లోని మొత్తం కూలంకషంగా నిష్పక్షపాతంగా దీన్ని ప్రక్షాళన చేయని ప్రయత్నం చేస్తున్నాం. లాస్ట్ది వచ్చి ఇందాక నేను చెప్పినట్టు ఉద్యోగాలు ఇవ్వాలి, గవర్నమెంట్ ఉద్యోగాలు ఎంత వీలైతే అంత ఇస్తాం, కానీ అన్ని లక్షల మంది విద్యార్థులు ఉన్న ఇప్పుడు కేవలం గవర్నమెంట్ ఉద్యోగాలే ఇవ్వలేంగా, కొన్ని వేల ప్రైవేట్ ఉద్యోగాలు ఉన్నాయి. అన్ని ప్రైవేట్ ఉద్యోగాలను మనం యాక్సెస్ చేయగలగాలంటే ఖచ్చితంగా దానికి తగ్గ విద్వత్తు, ట్రైనింగు, శిక్షణ, కెపాసిటీని మనం పెంపొందించుకోవాలి. ఒట్టిగా యూనివర్సిటీలో పోయామా, వాడు ఏదో చెప్పాడు విన్నావా, దాన్ని కలుమూసుకొచ్చామా అనేసి వినేసి ఏమీ రాదు. కాకపోతే ఆ ట్రైనింగ్ ఇవ్వాలి అంటే రాష్ట్ర ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఏర్పరచాలి, స్కిల్ ట్రైనింగ్ ఇవ్వాలి అనే దీంట్లో గత 5 ఏళ్లలో చూస్తే వైసీపీ గవర్నమెంట్లో ఐటీఐలు, పాలిటెక్నిక్లు, ఇంజనీరింగ్ కాలేజీలు నాణ్యత క్వాలిటీ యొక్క పారామీటర్స్ పూర్తిగా అస్సలు పడిపోయాయి, ఎవరు పట్టించుకోవాలన్నమాట. సో పరిశ్రమలకు ఏ రకమైన ఇప్పుడు మనం ఒక ఉద్యోగం తీసుకోవాలంటే మీరు నేను ఎవరో ఒకరు ఒక కంపెనీ పెట్టినా కూడా మనకు కావాల్సిన తీసుకుంటాం, వాడి దగ్గర ఆ స్కిల్ ఉందా లేదని చూసుకుంటాం, ఏ కంపెనీ వాడైనా అంతే. సో ఆ కంపెనీ వాళ్ళు తీసుకోవాలంటే ఏ రకమైన స్కిల్ మనం ఇవ్వాలి అన్నది పాలిటెక్నిక్లో కావచ్చు, ఐటీఐలో కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజీలో కావచ్చు ఉంటాయి. అది ఇస్తేనే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. అందుకని మేము తీసుకొచ్చిన సంస్కరణ ఏంటంటే పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యం కలిగిన మానవ వనరులను రాష్ట్రంలో తయారు చేయడానికి హబ్ అండ్ స్పోక్ మోడల్ అంటారు మరి దాన్ని. ఈ హబ్ అండ్ స్పోక్ మోడల్ చేసి అత్యాధునిక స్కిల్ యూనివర్సిటీలను
హబ్బులుగా మార్చి ఐటీఐలు పాలిటెక్నిక్లు కాలేజీలను అనుసంధానం చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. కార్పొరేట్ దిగ్గజాలే నేరుగా వాళ్ళు కరికులం తయారు చేస్తారు. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళే చెప్పనండి, ఆ యొక్క కరికులం వాళ్ళనే తయారు చేయండి. సో ప్రస్తుతం ఉన్న కాలేజీను బ్రౌన్ ఫీల్డ్ కన్వర్షన్ అంటామన్నమాట. సో ఆ స్థాయికి మనం వీటన్నింటినీ కన్వర్ట్ చేసి